అందరికీ నమస్కారం. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళామంటే బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంది. అండ్ ఇక్కడ తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ స్టెప్ వెల్ని చాలా బాగా తీర్చిదిద్ది ఇప్పుడు జనాలకి ఓపెన్ చేశారనమాట. అందుకే ఆ స్టెప్ వెల్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాం. ఎంట్రీ ఫీ వచ్చేసరికి పర్ హెడ్ 50 రూపీస్. నాకు కొంచెం హై రేంజ్లో అనిపించింది, ఎందుకంటే పిల్లలకు కూడా 50 రూపీస్. అండ్ అక్కడ చూడటానికి 3 గ్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక గ్యాలరీ, అటుపక్క ఒక గ్యాలరీ, ఇటుపక్క ఒక గ్యాలరీ, పైన ఒక గ్యాలరీ అన్నమాట. సో ఈ 3 గ్యాలరీస్లోకి ఎంట్రీ కావాలి అంటే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇకపోతే చిన్న పిల్లలు బిలో 5 years వాళ్ళకి అయితే ఫ్రీ ఎంట్రీ అన్నమాట. అండ్ ఈ గ్యాలరీస్లో టైం స్పెండ్ చేయడానికి కూడా 45 to 50 minutes అలౌ చేస్తారు. ఆ తర్వాత బయట స్టెప్ వెల్ కూడా చూడొచ్చు. మనం బయట స్టెప్ వెల్ చూడాలంటే వాళ్ళు కింద వరకు వెళ్ళనివ్వరు. ఇది ఒక 6 levels స్టెప్ వెల్, బట్ మనకి ఓన్లీ 3 or 4 levels వరకు కనిపిస్తుంది. మనము ఓన్లీ 2 levels వరకే వెళ్ళొచ్చు అనమాట. 2 level స్టెప్స్ మీరు నెక్స్ట్ వచ్చే ఫొటోస్లో చూడొచ్చు. ఇక్కడ చాలా మంచి కొటేషన్స్ అయితే కనిపించాయి. ఇక మా చిన్న పాప చూడండి, ఆ లోపలికి వెళ్ళి మూతికి ప్లాస్టర్ వేసినట్టు బిల్డప్ ఇస్తుంది. ఇక్కడ గోడల నిండా ఫొటోస్ పెట్టిన చక్కని కొటేషన్స్తో ఫిల్ చేశారండి. అది మాత్రం చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క కొటేషన్ ఎంచుకొని మరీ పెట్టినట్టున్నారు. ఇకపోతే బయట ఓపెన్ ఆడిటోరియంలా ఉంది, కూర్చోడానికి చాలా చక్కగా ఉంది. ఇది 3rd గ్యాలరీ. ఇక్కడ కొటేషన్ బాగుంది, బిలీవ్ యూ క్యాన్ అండ్ యూర్ హాఫ్ వే త్రూ. అంటే మనం చేయొచ్చు అన్న నమ్మకం మనకి ఉంటే సగం పని అయినట్టే అని. ఆ కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ 3rd గ్యాలరీ చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పురాతనమైన వస్తువులు ఈ తవ్వకాల్లో ప్రాబబ్లీ దొరికాయనుకుంటా, బహుశా ఆ వస్తువులన్నీ ఇక్కడ ప్రదర్శించారనమాట. రకరకాల కత్తులు, కటారులు, కొడవళ్ళు, శంఖాలు, విఘ్నేశ్వరి విగ్రహం కూడా వచ్చింది. చాలా బాగున్నాయి కదండి. కానీ ఆ పాతకాలపు వస్తువులు చూస్తే మనకి ఏంటో ఒకలాంటి నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది చూడండి, అది చాలా బాగుంటుంది. మా పాపకి ఈ పైనుండి బయటికి చూసే వ్యూ మాత్రం చాలా నచ్చేసిందంట. పైనుంచి చూస్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి. అయితే చరిత్ర ప్రకారం ఇది 17వ 18వ శతాబ్దంలో కట్టినట్టు చెప్తున్నారు. అప్పట్లో చాలా రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేయాలి అన్న అవగాహన చాలా బాగుండేది. సో ఇలాంటి స్టెప్ వెల్స్ పలు చోట్ల కనిపిస్తూ ఉంటాయి, పలు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మన జనాలకి అంత లోతు వరకు వెళ్ళనివ్వరు అనమాట. ఈ స్టెప్ వెల్ వచ్చేసి బ్రిటిష్ కాలంలో దీని చుట్టూరా ఒక మోడల్ విలేజ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారంట బన్సీలాల్ సేట్. ఆ మోడల్ విలేజ్ పేరే బన్సీలాల్ పేట అని పేరు పెట్టారు. ఇప్పటికీ బన్సీలాల్ పేట అని ఆ ఏరియాని పిలుస్తారు. సో జస్ట్ స్టెప్ వెల్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఇలా బయట నుంచి కూడా ఫ్రీగా చూసేయచ్చు. ఈవినింగ్ టైంలో మాత్రం ఇలా లైటింగ్స్తో ఇంకా మ్యూజిక్తో కలకలలాడుతూ ఉంటుంది. సో పగలు కన్నా ఈవినింగ్ టైం వెళ్ళటం చాలా కూల్గా ప్రశాంతంగా బాగుంటుంది. సమ్మర్ వెకేషన్లో మీ పిల్లల్ని ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్కి తీసుకెళ్ళి సమ్మర్ వెకేషన్ని మరింత ఎంజాయ్ చేసేలాగా చేయండి.